వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది హైకోర్టుకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అట్ ద సేమ్ టైం ఆ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఎలాంటి టెస్ట్ సిరీస్ అనేవి మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది, ఆ ఎగ్జామ్ ప్లాన్ ఏ విధంగా మనం అనేది చేసుకోవాలి, ఈ విషయాల మీద ఈ వీడియో ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. మీకు ఎప్పటికీ తెలుసుంటాయి డేట్స్ అనేవి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆ డేట్స్ అనేవి ఒకసారి ఫాస్ట్గా చెప్పేసి తర్వాత మనం ఒక ఎగ్జామ్ ప్లాన్ ఏ విధంగా ఉందనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. చాలా కేర్ఫుల్గా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మన హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జూలై 10th నిన్న ఇది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి డ్రైవర్కి, ప్రాసెస్ సర్వర్కి, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఒకటే కామన్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. అది 20వ తారీఖు 21 ఆగస్టులో 3 షిఫ్ట్స్ మొత్తం 6 సెషన్స్ అనేవి ఈ యొక్క పోస్ట్కి అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి 2 సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి 6 సెషన్స్ సంబంధించి 23, 24లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ ఎగ్జామ్స్ అనేవి 20వ తారీఖు నుండి 24వ తారీఖు మధ్యలోనే ఈ ఆగస్టు నుండి ఈ జరగడం అయితే జరుగుతుంది. ఈసారి మనకి 40 డేస్ దాకా టైం ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఎక్కువ టైము, ఎందుకంటే ఎప్పుడు కూడా కోర్టు ఎగ్జామ్స్ ఒక 20 డేస్ బిఫోర్ కానీ చెప్పడం అనేది జరుగుతుంది. ఈసారి 40 డేస్ బిఫోర్ అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే ఆగస్టు 13వ తారీఖు హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ అప్లికేషన్స్ రాలేదని అంటారు, కానీ మ్యాక్సిమం లాస్ట్ టైం ఉన్న సెషన్స్కి కొంతవరకు తగ్గాయి, కానీ పోస్ట్ కూడా తగ్గాయి. కాబట్టి ఈ యొక్క సెషన్స్ అప్లికేషన్స్ కూడా కొంతవరకు తగ్గి ఉండొచ్చు. బట్ పోటీ అనేది చాలా తీవ్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్కి సంబంధించిన పోస్ట్కి సంబంధించి మార్క్స్ కలపడం ఇవన్నీ కూడా క్రైటీరియా అనేది ఉంది. కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ముందుకు సాగాలి. మొదటగా చూసినట్టయితే ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఈ పాటికి సిలబస్ అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఎవరికైనా తెలియకపోతే సిలబస్ని ఒకసారి చెప్తాను, దాన్ని జాగ్రత్తగా ఒకసారి చూడండి. సిలబస్కి సంబంధించి చూసినట్టయితే ప్రాసెస్ సర్వర్కి, డ్రైవర్కి సంబంధించినంత వరకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ నాలెడ్జ్ అనేది ప్రతి ఎగ్జామ్కి ఒకే రకంగా ఉండడం జరుగుతుంది. ఈ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి తక్కువ ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్, ఫ్రేజెస్. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్, డీకోడింగ్ సంబంధించి కానీ, దాని తర్వాత చూసినట్టే ఎనాలజీకి సంబంధించి, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ సంబంధించి, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి, తర్వాత డైరెక్షన్ సంబంధించి, డెసిషన్ మేకింగ్ సంబంధించి, తర్వాత కంప్లీట్ ఆఫ్ ప్యాటర్న్ సంబంధించి, ఫిగర్ మ్యాట్రిసెస్, వీటికి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క టైపిస్ట్కి, జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఒక 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కాపీస్ట్కి సంబంధించి కానీ, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కానీ, ఎగ్జామినర్కి సంబంధించి కానీ, ఈ పోస్టుకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ 40, జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ ఉంటుంది. సిలబస్ మీకు ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే ఈ పాటికి మొత్తం సిలబస్ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి జస్ట్ ఒకసారి గుర్తు చేయడానికి దేనికి మార్క్స్ ఉంటాయని చెప్పేసి ఒక్కసారిగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. సిలబస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఛానల్లో వీడియోస్ ఉంటే వాటిని చూడండి. ఎందుకు ఇప్పుడు చెప్పానంటే ఒక్కసారి గుర్తు వస్తే దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాన్ని లింక్ చేసుకుంటారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ చూసినట్టయితే మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి. మనకి ఇచ్చిన టైం చూసినట్టయితే టోటల్గా 40 డేస్ టైం అనేది ఇవ్వడం జరిగింది. ఈ 40 డేస్ టైంని ఈ యొక్క ప్రిపరేషన్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి. మొత్తం మనం జనరల్ స్టడీస్ చూసుకున్నట్టయితే మనకి ఇది చాలా ఎక్కువ వ్యాస్ట్ సిలబస్ అనేది ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఉండడం జరుగుతుంది. టోటల్గా ఇచ్చేది 40 మార్క్సే, కానీ దీనికి చదవాల్సినవి చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటిలో పిక్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు జనరల్ స్టడీస్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకొని చదివితే మాత్రం ఎగ్జామ్కి ఎటువంటి యూజ్ ఉండదు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆధారంగా తీసుకొని చూసినట్టయితే ఈ జనరల్ స్టడీస్లో 15 మార్క్స్ దాకా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినవి వస్తున్నాయి. అదేవిధంగా అందులో పర్సనాలిటీకి సంబంధించినవి, స్పోర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, వీటి మీద ఎక్కువ టచ్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గుహలకు సంబంధించి, తర్వాత జాగ్రఫీకి సంబంధించిన, నదులకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి టచ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్టెడ్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి చూసినట్టయితే ఈ ఇండిపెండెన్స్ ఎలా ఉంటుంది కదా, దానికి సంబంధించినవి అడుగుతున్నారు. అందులో
అందులో కూడా ఏపీ రిలేటెడ్‌వి ఎక్కువ అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంటే 1913 గాంధీజీ వచ్చిన తర్వాత ఏ విధంగా జరిగింది, అతివాదులు, మితవాదుల దగ్గర నుండి చూసుకుంటే సరిపోతుంది. ముందు ఒకసారి రఫ్‌గా చూసుకుంటే సరిపోతుంది తప్పితే అంత డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. అదే చెప్తున్నాను కదా! మీరు ఏది చదవాలనేది క్లియర్‌గా తెలుసుకుంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ 40 డేస్‌ని ఒక్కసారి రివిజన్‌కి సరిపోదు. ఈ 40 డేస్‌లో మినిమమ్ మీరు ఒక 4 టైమ్స్ అయినా మొత్తం అంతా కూడా రివిజన్ కంప్లీట్ చేయాలి. మీరు చదివిన పాయింట్‌లే మళ్ళీ మళ్ళీ చదవాలి. ఈ 40 డేస్‌ని ఎక్కువ రోజులు ఉన్నాయి కదా! ఇలా చదువుకుంటూ సిలబస్ కంప్లీట్ చేద్దామంటే అవ్వదు. సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రం మీరు ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయలేరు. ఖచ్చితంగా ప్రతి 5 డేస్‌కి, 7 డేస్‌కి ఒకసారి మళ్ళీ రివర్స్‌లో రిపీట్ చేస్తూ ఈ యొక్క సిలబస్‌ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హోల్ సిలబస్ ఎవరు కూడా కంప్లీట్ చేయలేరు. అంత అవసరం కూడా లేదు ఈ ఎగ్జామ్‌కి సంబంధించినంత వరకు. చెప్పాను కదా! జాగ్రఫీకి సంబంధించినంత వరకు గుహలకు సంబంధించినవి, నదులకు సంబంధించినవి చూస్తారు. అదేవిధంగా దాని తర్వాత చూసినట్టయితే మన స్పోర్ట్స్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌లో అది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అనేది పెద్ద డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకొని వెళ్తే సరిపోతుంది. అది కామన్ సెన్స్‌తో ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించి మనకి కొత్తగా ఏపీ గవర్నమెంట్ గుర్తించిన పండుగలు ఉన్నాయి కదా! వాటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించి డెప్త్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏపీ ఎకానమీకి సంబంధించి అగ్రికల్చర్ ప్రాసెస్ ఉంటుంది కదా! అగ్రికల్చర్ దాన్ని చదివితే సరిపోతుంది. ఏపీ ఎకానమీకి సంబంధించినంత వరకు అయితే అగ్రికల్చర్ ప్యాటర్న్ కొంతవరకు చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి డ్రోన్ పాలసీ వచ్చింది కదా! అలాంటి పాలసీస్ అదేవిధంగా అంటే ఐటీ సెక్టార్స్‌లో వస్తున్నవి, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో వస్తున్నవి. ఇది ఏపీ రిలేటెడ్‌గా ఎక్కువ బిట్లని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 40 బిట్స్‌లో మన టార్గెట్ ఎంత ఉండాలంటే చాలా ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 25-30 బిట్స్ మనకు చాలా కరెక్ట్‌గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ యొక్క జీఎస్‌కి సంబంధించినంత వరకు. అయితే మెయిన్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్. ఎందుకు ఇంగ్లీష్ అంటున్నానంటే ఈ జీఎస్‌లో ఏమొస్తదో తెలీదు. కానీ ఇంగ్లీష్‌లో మాత్రం ఖచ్చితంగా ఆ బిట్లే రావడం అనేది జరుగుతుంది. ఎన్ని మార్చినా ఆ గ్రామర్ రూల్స్‌ని మార్చి ఉండదు. సినోనియమ్స్, యాంటోనియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించినవి 15 మార్క్స్ దాకా వస్తాయి. అంతే సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లో 50 మార్క్స్ వస్తాయంటే వీటిని బేస్ చేసుకొని మిగతా క్వెషన్స్ మనం చేయగలుగుతాం. గ్రామర్‌కి సంబంధించి అట్‌లీస్ట్ ఒక 10 మార్క్స్ అనేవి మాత్రమే గ్రామర్ నుండి ఆ 10 మార్క్స్ మాత్రమే గ్రామర్ నుండి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్టికల్‌కి సంబంధించి గానీ, ప్రిపోజిషన్ సంబంధించి గానీ వీటి నుండి ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ వస్తది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించి గానీ, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్‌కి సంబంధించి గానీ, తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌కి సంబంధించి గానీ, దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి పారాగ్రాఫ్ ఫిల్ చేయడం, పారాగ్రాఫ్ నుండి ఆన్సర్స్ రాయడం, అలా 5 క్వెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కదా! ఇవన్నీ కూడా చాలా 40 డేస్‌లో ఇంగ్లీష్‌ని చాలా ఈజీగా ఎందుకంటే 10th క్లాస్ బేస్‌లోని ఈ యొక్క ఎగ్జామ్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్‌ని ఎలా చదవాలని అడుగుతున్నారు. ఇంగ్లీష్ చదవడానికి మరో మార్గం అంటూ లేదు. జస్ట్ ప్రాక్టీస్ చేయడమే. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఖచ్చితంగా బట్టి పట్టాల్సిందే ఎగ్జామ్‌లో. ఎందుకంటే మనం చదివినవి అక్కడ వస్తాయి అనేది గ్యారంటీ లేదు. బట్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్‌లో తీసేయవచ్చు వాటికి సంబంధించినంత వరకు. మాక్సిమం ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మీరు మొత్తం రోజులో హాఫ్ డే అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్‌కి ఇవ్వాలి. మీరు ఎంత వర్క్ చేసుకొని మీరు 2 అవర్స్ చదివితే 1 అవర్, 1 ½ అవర్ ఇంగ్లీష్‌కి ఇవ్వండి. జీఎస్‌కి హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. అందులో కూడా కరెంట్ అఫైర్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. 15 మార్క్స్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి. ఏపీ రిలేటెడ్‌గా వచ్చినవి ఇంకో 10 ఉంటే మొత్తం 25 క్వెషన్స్ అనేవి కరెంట్ అఫైర్స్. అదేవిధంగా సెలెక్టెడ్ ఏరియాస్ నుండి రావడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీని ఇప్పుడు మొదలుపెట్టి మొత్తం కంప్లీట్ చేయాలని ట్రై చేయొచ్చు. జస్ట్ ఆర్టికల్స్ చూసుకోండి. ఏపీ హిస్టరీకి సంబంధించినంత వరకు ఇండిపెండెన్స్ ఎరాకి సంబంధించిన విషయాలు చూసుకోండి. ఎకానమీకి సంబంధించినంత వరకు అగ్రికల్చర్ ఎకానమీ జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా బడ్జెట్ నుండి ఒక్కొక్క బిట్ వస్తుంది. దాన్ని మీరు చదవగలిగితే చదవండి. జనరల్ సైన్స్ జోలికి ఎక్కువగా వెళ్ళకండి. ఒక బిట్ వస్తుంది, లేకపోతే రాకపోవచ్చు. జనరల్ సైన్స్ గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఉన్న 40 డేస్‌ని మీరు చదవడానికి పెట్టుకోకూడదు. రివిజన్‌కి టెస్టులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లీష్‌కి మాత్రం ఖచ్చితంగా మీరు ప్రాక్టీసే చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రాసెస్ సర్వర్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ అనేది 30 మార్క్స్ ఉన్నది కాబట్టి ఈ 30 మార్క్స్‌లోనే మాక్సిమం మార్క్స్ సాధించాల్సి ఉంటుంది మెంటల్ ఎబిలిటీకి సంబంధించినంత వరకు. వాళ్ళు సిలబస్ అలాగ ఇచ్చారే గానీ డెప్త్ క్వెషన్స్ వస్తాయి. అదేవిధంగా కొన్ని క్వెషన్స్ చాలా ఈజీగా చేసే క్వెషన్స్ కూడా ఇస్తారు. 2 కాంబినేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూస్తే మనకు ఆ విషయం అనేది అర్థమవుతుంది మెంటల్ ఎబిలిటీకి సంబంధించినంత వరకు. ఆ ఇంగ్లీష్ అనేది వాళ్ళకి 10 మార్క్స్ ఉంటుంది కానీ పెద్ద ఇబ్బంది లేదు. జనరల్ స్టడీస్ ఇప్పుడు దాకా చెప్పాను కదా! ఆ రేంజ్‌లో చదివితేనే సరిపోతుంది దానికి సంబంధించి. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మన ఛానల్‌లో కూడా ఇంక వీడియోస్ కరెంట్ అఫైర్స్ మీద వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క టెస్ట్ పేపర్స్ మీద కూడా మన వీడియోస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే ఇప్పుడు ప్రిపరేషన్ ప్లాన్ అర్థమైంది కదా! మాక్సిమం ఎక్కువ ప్రిపరేషన్ ఇంగ్లీష్‌కి ఇవ్వండి. అదేవిధంగా దాని తర్వాత కరెంట్ అఫైర్స్‌కి ఇవ్వండి. దాని తర్వాత ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదో పెద్దగా కాదు. ఈ యొక్క నేషనల్
నేషనల్ పార్క్స్ ఉంటాయి కదా! నేషనల్ పార్క్స్‌కి సంబంధించినవి, తర్వాత రామ్‌సర్ సైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్‌లో కవర్ అవుతాయి. ఏవైనా కవర్ అవ్వకపోతే అక్కడ చూసుకొని ఎస్‌డీజీ గోల్స్‌కి సంబంధించినవి ఇలాంటి సెలెక్టెడ్ ఏరియాస్‌లోనే చూసుకోండి. ఇంకా వీటి మీద మాక్సిమం వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. అదే విధంగా మన గ్రూప్‌లో కూడా ఇంక పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజు అంటే ఈ యొక్క ఏరియా నుండి చదివితే మీకు ఇన్ని బిట్స్ వస్తాయి. ఈ ఏరియా నుండి చదివితే అంటే ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి అందులో సెలెక్ట్ చేసి ఆ గ్రూప్‌లో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే కిందన వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. వాటిలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటది. అన్నీ చదవలేము. ఎవరం కూడా అన్నీ చదవలేము. జస్ట్ ఇంపార్టెంట్‌వి అయితే చదువుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది కదా! టోటల్ చూసుకుంటే ఒక 70 దగ్గరికి 65-70 మధ్యలో ఉంటే కొంతవరకు హోప్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఈసారి పోస్టింగ్‌లో. ఎందుకంటే కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు గానీ, లేకపోతే వాళ్ళకిచ్చిన మార్క్స్ గానీ, లేకపోతే ఉన్న తక్కువ పోస్టులు గానీ, ఇంకా చాలామంది అనుకుంటున్నారు చాలా తక్కువ మంది అప్లై చేశారని. అప్లై చేసిన తక్కువ మందిలో కూడా ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేసినోళ్ళున్నారు. ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో అప్లై చేసినోళ్ళున్నారు. డబ్బులు లేకపోతే అప్పు తెచ్చి 15,000, 20,000 పెట్టి అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఏది కూడా లైట్ తీసుకోవడం లేదు. అంటే ఎవరు చదవట్లేదుగా నేను చదవడం ఎందుకంటే ప్రతి ఒక్కరు చదువుతున్నారు. మీకు తెలియట్లేదు ఆ విషయం. అలాగని చెప్పి ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా చదివిన పనికి అక్కడ యూజ్ ఉండదు. సో, ఏదైతే బిట్ వస్తుందో ఆ ఏరియాస్ కొంతవరకు చెప్పాను కదా నేను. వాటి మీద ముందు ఫోకస్ చేయండి. దాని తర్వాత మిగిలినవి చూడండి. మీరు ఎంతవరకు చూడగలిగితే అంత చూడండి. కానీ రిపీట్ ఉండాల్సిందే. ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా అది. దానికి సంబంధించి కూడా మన ఛానెల్‌లో వీడియోస్ అనేవి ఇంక చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కువ మంది అడుగుతున్నారు ఎన్ని టెస్టులు రాయాలని చెప్పేసి. మాక్సిమం టెస్టులనేవి ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. కానీ ఏ టెస్ట్ పడితే ఆ టెస్ట్ రాయకండి. జస్ట్ మన సిలబస్ తగ్గట్టు ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో, మీకెవరైతే బాగా అనిపిస్తదో ఆ టెస్టులు మాత్రం రాయడానికి ట్రై చేయండి. మన దాంట్లో కూడా టెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము ఆన్‌లైన్‌లో ఇప్పుడు యాప్ పెట్టేసి యాప్‌లో మీరు ఎగ్జామ్ రాయండి. అలాంటివి చెప్పడానికి మన ఛానెల్‌లో అలాగ అవ్వదు. అంత అమౌంట్ కూడా మన దగ్గర ఉండదు. సో, మనం ఇప్పుడు ఏంటంటే ఒక క్వెషన్ పేపర్ తయారు చేసి ఆ పీడీఎఫ్ ఫార్మాట్‌లో గ్రూప్స్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైతే యూజ్ ఉంటదో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా దానికి ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది మన యూట్యూబ్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎక్స్‌ప్లనేషన్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. దీనివల్ల ఏంటంటే ఒక బిట్ దగ్గర 4 బిట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. కానీ దానికి కొంత టైం పడుతుంటది. అంతలోపు మీరు వీటిని కరెంట్ అఫైర్స్‌ని వీటిని కూడా కంప్లీట్ చేస్తూ ఇంగ్లీష్‌ని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎన్ని టెస్టులు అంటే వీలైనన్ని టెస్టులు రాయండి. అది కూడా ఆగస్ట్ 20 కాబట్టి ఎగ్జామ్ ఆగస్ట్ 10th వరకు మనకి టెస్టులు రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఆగస్ట్ 10th వరకు మీరు టెస్టులు రాయడానికి ప్రిఫర్ చేయండి. మీ తప్పులు తెలుసుకోవడానికి దీనికి యూజ్ అవుతాయి. ఆగస్ట్ 10th తర్వాత మీరు టెస్టులు రాస్తే మీకు టెన్షన్ వచ్చేస్తది ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు. టెస్ట్‌లో మార్కులు రాకపోతే. సో, 10th తర్వాత మీరు టెస్టులు అనేవి ఇంక ముట్టుకోవద్దు. ఇంక టెస్టులు అనేవి వదిలేసండి. ఇక్కడ నుండి 1 మంత్ ఉంది కాబట్టి రాయగలిగిన టెస్టులు రాయండి. వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ వినండి ఎక్కడైనా సరే. ముందు ఎక్స్‌ప్లనేషన్ ఉంటేనే టెస్ట్ సిరీస్‌ని తీసుకోండి. లేకపోతే ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ అనేది పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. ఎందుకంటే ఈ ఎక్స్‌ప్లనేషన్ లేని టెస్ట్ సిరీస్ వేస్ట్ నా దృష్టిలో. మీకు మరి కంఫర్టబుల్‌గా ఉంటే మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే ఆ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర కూడా టెస్ట్ సిరీస్ ఉంటది. దానికి నేను ముందుగా ఒక 2 టెస్టులనేవి మీకు అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతది. ఆ టెస్టులు మీకు ఏ విధంగా ఉన్నాయో మీ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతనే మిగతా వాటి గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. అది టెస్ట్ సిరీస్ సంబంధించినంత వరకు. నెక్స్ట్ చూసినట్టయితే ఇప్పటిదాకా ఏ విధంగా చదవాలి ఇవన్నీ కూడా చెప్పాం కదా! ఎవరైతే ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదో ఈ 40 డేస్ అనేది చాలా హ్యూజ్ టైం ఈ యొక్క ఎగ్జామ్‌కి సంబంధించినంత వరకు. మీకు తెలియట్లేదు దాని యొక్క విలువ అనేది. తక్కువ పోస్టులు ఉన్నాయి. ఒక పక్కన నువ్వు చదువుతుంటే పక్కన ఒకడొస్తాడు. ఇది తక్కువ పోస్టులు ఉన్నాయి. నువ్వెందుకు చదువుతున్నావు అని ఫస్ట్ క్వెషన్ మార్క్ ఎడతాడు. ఈ 40 డేస్ ఏం చేస్తావంటే ఇలా క్వెషన్ మార్క్ ఎట్టినోడిని ముందు డిలీట్ చేసేయండి మీ పక్కనుండి. వాడితో ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం చేయొద్దు పర్వాలేదు. ఏమి అయిపోదు. 40 డేస్ వదిలేసినంత మాత్రం ఎవ్వరికీ ఏమీ కాదు. మీరు ఒక యజ్ఞం మీద కూర్చున్నారు. మీరు దాని మీద కూర్చోండి. ఖచ్చితంగా మీరు ఇది ఒక్క పోస్టున్న ఇది నాదే అని చదువుతున్నారు చూసారా? అలా చదివినోళ్ళు ఒక 2000-5000 పీపుల్ మధ్యలో ఉంటారు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎంతమంది అప్లై చేసినప్పటికీ కూడా నా పోస్ట్ నాదే అని చదివినోళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ కూడా డీమోటివేట్ అవ్వకుండా అలా చదువుతూ వెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అదేవిధంగా మీ హార్డ్ వర్క్‌కి ఏమంటారు? ఆవు గింజంత అదృష్టం ఉండాలంటారు కదా! అది ఉన్న వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తది. ఈ కోర్ట్ ఎగ్జామ్స్ లాంటి వాటిలో లాస్ట్‌కి అది మీరు 95% కష్టపడాల్సిందే. ఆ 5% అదృష్టంతోనే ఇది రావాల్సి ఉంటది. అంతేగాని 95% కష్టపడకుండా 5% అదృష్టంతో వచ్చేస్తదని కూడా మీ అపోహ. ఆ విధంగా ఏమీ జరగదు. సో, ఇప్పటి నుండి అయినా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నేను చెప్పిన టాపిక్స్ చదువుకుంటూ వెళ్ళండి.
ఆ ఆర్డర్‌లో చదువుకుంటూ వెళ్తే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. లేదు మాకు అన్నీ తెలుసు మేము ఏ విధంగా చదవాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీరు మాకు తెలుసు మేము ఎప్పటి నుండో చదువుతున్నాం అంటారా వాళ్ళ ప్రిపరేషన్ స్థాయిని ఆ విధంగానే కొనసాగించండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎవరైతే ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు కదా! వాళ్ళ కోసం ఈ వీడియో అనేది అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆఫీస్ సబార్డినేట్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇది చాలా మంచి అవకాశం. ఇది పోతే ఇంకా 7th క్లాస్ పాస్ ఇంటర్మీడియేట్ 10th ఫెయిల్‌తో ఇంకా నోటిఫికేషన్స్ అనేవి కష్టం కాబట్టి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒకే ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. మీకు ఎన్ని మార్కులు కలిపినప్పటికీ కూడా మీరు ఎగ్జామ్‌లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే మీరు ఇంకా వెనకబడిపోయినట్టే. తర్వాత టెక్నికల్ ఎగ్జామ్ వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే ముందు క్వాలిఫై అవ్వాలి కదా! క్వాలిఫై అవ్వడానికి ముందు చూడండి. దాని తర్వాత టెక్నికల్ మీరు ఆలోచిద్దురు. స్కిల్ మీ దగ్గరే కదా ఉంటది. ముందు ఎగ్జామ్‌ని క్వాలిఫై చేసి ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అవుతది. అయితే ఆ రోజుకి ఆ రోజు అయిపోద్దంటే అవ్వదు. ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకొని ముందుకెళ్తేనే అవుతది. అంటే ఇప్పటిదాకా వీడియోస్ చేయకపోవడానికి కూడా కారణం ఏదో ఒక వీడియో మీకు ఇచ్చేసాకంటే అవసరమైన వీడియో చేయడానికి మాత్రమే ఇన్ని రోజులు ఆగడం అనేది జరిగింది. డేట్స్ ఎలాగో వచ్చేసాయి. ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యింది. అదేవిధంగా జాబ్స్ చేస్తూ కూడా ఈ యొక్క ఎగ్జామ్ చదవచ్చు. ఈ ఎగ్జామ్స్ అనేవి ముందు బర్డెన్ మన మీద నుండి తొలగించుకోవాలి. ఈ పాయింట్లు చదివితే మనకి ఈ క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. ఆర్ట్ అండ్ కల్చర్ చదివితే ఒక క్వెషన్ వస్తది. మరి ఆర్ట్ అండ్ కల్చర్‌లో ఏం చదవాలి? మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముందు ఆర్ట్ అండ్ కల్చర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మొన్న జనవరి 26కి సంబంధించినంత వరకు గణతంత్ర దినోత్సవంలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక శకటానికి థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. ఆ శకటం అనేది ఏ ఊరు వాళ్ళు తయారు చేశారని అడగొచ్చు. అది ఆర్ట్ అండ్ కల్చర్‌లోకి వస్తది. ఎందుకంటే అది ఏటికొప్పాక వాళ్ళు తయారు చేశారు కాబట్టి ఏటికొప్పాక అనేది బొమ్మలకు ప్రసిద్ధి కాబట్టి ఆ విధంగా లింక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి కరెంట్ అఫైర్స్‌తోని మన యొక్క క జానపద కళలు, తర్వాత స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా అక్కడి నుండి వస్తారు. ఒక బుక్స్ గాని, ఆ బుక్స్ ఆథర్స్ గాని ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. తర్వాత ఆ గేమ్స్‌లో ఎంతమంది ప్లే చేస్తారు ఆ గేమ్‌ని. లాస్ట్ టైమ్ అడిగారు. ఫుట్‌బాల్ ఎంతమంది ప్లే చేస్తున్నారు? తర్వాత మనకు తెలీదు వాటర్ పోలో ఎంతమంది ప్లే చేస్తున్నారు? అంటే నంబర్స్ అనమాట. 11 నంబర్స్ ఉన్న గేమ్ ఏంటి? ఇలాంటి గేమ్స్ మీద ఇలాంటి క్వెషన్స్ కూడా అడిగారు. సో, వాటన్నిటిని కూడా టెస్ట్ సిరీస్‌లో మాక్సిమం ఇవన్నీ కవర్ చేసిన టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఏదో ముందు ఎప్పుడో ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్ వాటికి వెళ్ళకండి. ఎందుకంటే అది మీ మంచి కోసమే చెప్తున్నాను. మనకి సంబంధించినంత వరకు యూట్యూబ్‌లోనే మాక్సిమం అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాము ఆ టెస్ట్‌ది. ఒకసారి ఎవరికైతే యూజ్ అవుతదో వాళ్ళు మాత్రం ఆ టెస్ట్ సిరీస్ మాత్రం యూజ్ చేసుకోండి. అదేవిధంగా సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎక్కడ సార్ ఇవన్నీ అంటే ఇవన్నీ కలిపి ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా! ఆ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ పేపర్స్ నుండి అవి తీసుకోండి. అవి తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ కంటెంట్ అనేది అక్కడ నుండి రావడం అనేది జరుగుతుంది. మీకు ఆ బిట్‌కి ఆన్సర్ తెలియకపోయినా 4 బిట్స్‌లో ఒక 2 ఎలిమినేట్ చేసినా ఇంకో రెండిట్లో మీరు కొంతవరకు ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిపరేషన్ ఈ విధంగా కొనసాగించండి. మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. జీఎస్ మీద కొంతవరకు తగ్గించొచ్చు. జీఎస్‌లో కూడా కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇవే మీకు జాబ్ తెచ్చేవి. జీఎస్ మీరు ఇండియన్ పాలిటీ కింద నుండి పై దాకా చదివిన ఒకటో, రెండో, మూడు బిట్ల కంటే ఎక్కువ రావు. ఎకానమీ చదివి ఇప్పుడు మీరు అదంతా చదివి ఏం చేయలేరు. ముందు మన ఎగ్జామ్‌ని ఎలాగైనా క్వాలిఫై బయటన పడాల్సిందే. సో, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే ముందుకెళ్ళాలి. ఇది నేను చెప్పొచ్చేది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. మాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటిదాకా మన వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్టు సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్స్‌ని మాత్రం మర్చిపోకండి. ఆ డేట్స్ 20-24 ఎటువంటి పనులు పెట్టుకోకండి. ఆగస్ట్ 20 నుండి 24 వరకు. ఒకవేళ జాబ్ చేస్తున్నట్టయితే 1 వీక్ బిఫోర్ మీకు లీవ్స్‌కి అప్లై చేసుకోవడానికి వాటిని కొంచెం చూసుకోండి. లీవ్స్‌ని అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడానికి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.